హాయ్ అండి. హలో సార్. నమస్తే నమస్తే. ఏంటండి గర్ల్ ఫ్రెండ్తో వచ్చారా? ఎస్. మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో, మీరు మీ గర్ల్ ఫ్రెండ్తోనా? నాకైతే వైఫే సార్, గర్ల్ ఫ్రెండ్ లేదు. 11 yearsగా నో గర్ల్ ఫ్రెండ్. అప్పుడే వయసు అయిపోయిందా మీది? అప్పుడే వయసు అయిపోయిందా? వైఫ్ అన్నా సార్. మనం మీ వైఫ్ని అక్కడ షిరిడి ఎయిర్పోర్ట్లో చూసా. ఓ అవునా, ఓకే. ఆ రోజు షిరిడికి ఈ మధ్య పిల్లల్ని తీసుకెళ్ళారు. వెళ్ళారు. ఆ రోజు అక్కడికి వెళ్ళాడు. నేను పలకరించలేదు, జస్ట్ చూశాను. ఓకే, ఏదో మొక్కుకుంది, సో షిరిడికి తీసుకెళ్ళింది పిల్లల్ని. ఓకే ఓకే, ఆవిడ చూశాను. ఏంటండి మీరు మాత్రం ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్. మా సినిమాలు చేస్తారు, క్లాస్ సినిమాలు చేస్తారు, చిన్న సినిమాలు చేస్తారు, పెద్ద సినిమాలు చేస్తారు, అన్ని రకాల సినిమాలు. ఇక లైన్ ఏం లేదు. లేదండి, నాకు ఈ స్టేరియో టైప్ అనేది ఇష్టం ఉండదు. ఒక యాక్టర్ అయిన తర్వాత నా ప్రయారిటీ ఏంటంటే అందరినీ ఎంటర్టైన్ చేయాలి అని ఒక ప్రయారిటీతో వచ్చిన. ఇంత మంచి మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారు, సో ఆ ఆపర్చునిటీ వాడుకొని ఒక హార్డ్ వర్క్ చేసి మంచిగా నా పర్ఫార్మెన్స్ బెటర్ చేసుకొని వెళ్ళాలి అని చేస్తున్నాండి. అదే సాధారణంగా ఏం చేస్తారంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇందులో హీరో ఎవరు, బ్యానర్ ఏంటి, ఈ నాట్ ఓన్లీ ఇక్కడ కూడా బాలీవుడ్లో కూడా మీరు చేస్తుంది ఒక రేంజ్ అని చూసుకోకుండా ఆ స్టోరీ మీకు ఎలా ఉంది అన్నది చేసుకుంటూ. అవునండి, అంటే నేను ఒక ఫిల్మ్లో ఉంటే ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్గా ఉండాలి ఆడియన్స్కి. నన్ను చూడ్డానికి వస్తున్నారంటే ఏదో ఒకటి ఉండాలి సినిమాలో అని నేను ఆ రీతిలో నేను పిక్ చేసుకున్నాను. మరి దీంట్లో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి? దీంట్లో సర్ప్రైజింగ్ ఏంటంటే ఇంత రా ఉండి ఎమోషన్స్, ఇంత రియల్ ఎమోషన్స్ చూపిస్తున్నాం. అండ్ ఆల్సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టోరీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చెప్పడానికి. సో ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు బి అ సర్ప్రైజింగ్ ఫర్ ఆడియన్స్. కానీ నాకు మీరు గమనించే, డైరెక్టర్గా మీరు కూడా గమనించి ఉంటారు, ఆవిడ కళ్ళల్లో ఇన్నోసెన్స్, అమాయకత్వం, పెయిన్ రెండు ఒకేసారి కనిపిస్తాయి. అది చాలా రేర్ ఫీట్ అనిపిస్తుంది నాకు. మీరు అది గమనించారా? కరెక్టే కదా? అది మెయిన్ ఏంటంటే సార్, తనకి బేసిక్లీ ట్రాన్స్పరెంట్ ఐస్ సార్. సో మన రైటింగ్లోనో, ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన ఆ సిచ్యువేషన్లోనో, ఆ క్యారెక్టర్ ఆర్క్లోనో ఆ రెండే కాదు సార్, ఇంకో 10 ఎమోషన్లు ఉన్నాయనుకోండి, ఆ 10 తనకెళ్ళి ఈ 10 ఎమోషన్లు ఈ క్యారెక్టర్ ఈ సిచ్యువేషన్లో ఫేస్ చేస్తుంది, ఫీల్ అవుతుంది అని చెప్తే చాలు, తను లోపల అది ఫీల్ చేసుకుంటే కళ్ళలో రెండేంటి సార్ 10 కనిపిస్తాయి. అది అడ్వాంటేజ్. అమ్మాయికి కళ్ళు అసలు కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ హెడ్లైట్ ఐస్. ఐ కాల్ హర్ హెడ్లైట్ ఐస్. సో ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ షీ హాస్ యాస్ అన్ యాక్టర్. అండ్ దెర్ ఇస్ అన్ ఆనెస్టీ ఇన్ హర్ ఐస్ సార్. ఆఫ్ కెమెరా కూడా లోపల ఏమైనా ఫీల్ అవుతుందంటే అది కళ్ళలో కనపడుతుంది అమ్మాయికి, దాచుకోలేదు. సో మన జాబ్ చాలా సింపుల్ సార్. డైరెక్టర్గా ఈ అమ్మాయికి రైటింగ్లోనే సెట్లో మాట్లాడుతున్నప్పుడు ఆ మూడ్కి తీసుకొచ్చేస్తే, ఆ మూడ్ లోపల ఫీల్ అవుతుందంటే చాలు కనపడుతుంది. ట్రైలర్లో కొన్ని షార్ట్లో హీరో బ్యాక్స్ నుండి అమ్మాయిలు వస్తుంటే ఆ హీరో మీద ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, ఏ ఐస్లో ఎక్స్ప్రెషన్స్లో ఆ షార్ట్ క్లియర్గా తెలిసిపోతుంది. ఐఎమ్ సో హ్యాపీ యూ నోటీస్ సార్. అది సార్ మీరు సినిమా చూస్తారు కదా, రేపు మీరు సినిమా చూస్తే ఇది మైండ్లో పెట్టుకోండి సార్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి చూడండి, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్, నాట్ సో మచ్ ద సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మూవీ హ్యాస్ క్లోజ్ టు 700-800 రియాక్షన్ షాట్స్ ఆఫ్ హర్స్, ఐ థింక్ సార్. లార్జ్లీ దిస్ క్యారెక్టర్ ఈజ్ రియాక్టింగ్ టు హర్ సర్కమ్స్టాన్సెస్. అంటే రైటింగ్లోనే ఆర్క్ ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ యాక్టింగ్ అపాన్ హర్, సర్కమ్స్టాన్సెస్ ఆర్ యాక్టింగ్ అపాన్ హర్. షీ ఈజ్ వెరీ రేర్లీ యాక్టింగ్ అపాన్ ఎనీథింగ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్లో అన్ని రకాల రియాక్షన్ షాట్స్ ఉన్నాయి. ఒక్కొక్క రియాక్షన్ షాట్లో డిఫరెన్స్ ఉంటుంది సార్. ఒక్కొక్క రియాక్షన్ షాట్లో మీరు చెప్పినట్టు ఆ క్యారెక్టర్ ఫీల్ అవుతుంది. అది 10 మూడ్లు కావచ్చు, 5 ఫీలింగ్లు కావచ్చు, 15 ఫీలింగ్లు కావచ్చు, అన్నీ కనపడతాయి. సో అది ఐ థింక్ దట్ వాస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్లేయింగ్ దిస్ రోల్. షీస్ ఫ్లోన్ విత్ ఇట్ సార్. సో ఇప్పుడు యానిమల్లో ఫాదర్ సన్ లవ్ పక్కన తీసేసి ఓన్లీ హస్బెండ్ వైఫ్ క్యారెక్టర్ మాత్రం తీసుకుంటే అక్కడికి ఇక్కడికి ఏమైనా సిమిలారిటీస్ ఉంటాయా, ఏమైనా తేడా ఉంటుందా? యానిమల్ సినిమానే డిఫరెంట్, సినిమా ఇస్ డిఫరెంట్. యా, ఆ పర్టికులర్ క్యారెక్టర్ హస్బెండ్ వైఫ్ క్యారెక్టర్లు మాత్రమే తీసుకుంటే యా, ఇక్కడ లవర్ అండ్
గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్లు రెండు తీసుకుంటే లేదండి, చాలా డిఫరెంట్. అక్కడ గీతాంజలి ఏంటంటే చాలా ఒపీనియనేటెడ్, చాలా కాన్ఫిడెంట్, చాలా ఆల్ఫా ఉమెన్ ఇన్ హర్ సెల్ఫ్. కానీ ఇక్కడ భూమా ఏంటంటే ఇంట్రోవర్ట్. ఇవన్నీ సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి అని పక్కన, బట్ ఆమెకి తెలీదు ఎలా రియాక్ట్ అవ్వాలో, ఏం చేయాలో, ఎందుకు నడుస్తుంది, ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఏం అర్థం అవ్వట్లేదు. డిసైడ్ కూడా చేసుకోలేదు. 2 different characters actually. కంప్లీట్లీ Completely. అంటే దీన్ని ఒక లేడీ ఓరియంటెడ్ డ్రామా అనొచ్చా? I think it's not a lady oriented. It's Deekshit and Rashmika coming together as Bhuma and Vikram. It's like I don't have anything extra than Vikram, I think. ఇట్స్ ఎ రిలేషన్షిప్ డ్రామా. It's a relationship drama. అంటే నా పర్స్పెక్టివ్ అయితే భూమా పర్స్పెక్టివ్లో వెళ్తుంది. ద గర్ల్ ఫ్రెండ్ అని ఎందుకు పేరు, ద జంట అని ఎందుకు పేరు లేదంటే ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెంట్ సార్. ఇద్దరి మీద నడుస్తుంటుంది స్టోరీ. బట్ ఒక రైటర్గా, డైరెక్టర్గా నేను పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నది అమ్మాయిది. సో అంటే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథ నడుస్తూ ఉంటుంది. బట్ కథలో అయితే ఇద్దరు ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో కానీ ఈ టైప్ ఆఫ్ వైల్డ్ క్యారెక్టర్ ఒక విధంగా చెప్పాలంటే ఆ అబ్బాయి క్యారెక్టర్ కొద్దిగా దేని కొంచెం ఎక్కువగా తీసుకునే క్యారెక్టర్ కదా. వైల్డ్ అయితే కాదు, నేను మరీ చెప్పేస్తే స్పాయిలర్ అయిపోతున్నా అని ఆలోచిస్తున్నా. బట్ మరీ వైల్డ్ క్యారెక్టర్ అయితే కాదు సార్. వాడు ఒక రకమైన యాక్చువల్లీ చెప్పాలంటే ఆ క్యారెక్టర్ది కొన్ని పర్సనాలిటీ ఆస్పెక్ట్స్ చెప్తా. స్మోక్ చేయడు, డ్రింక్ చేయడు. వాడిని మీరు సినిమాలో ఎక్కడైనా సరే, అండ్ నా దృష్టిలో విక్రమ్ అనే ఆ క్యారెక్టర్ రియల్ లైఫ్లో కూడా బైక్ మీద ఉన్నాడంటే ఖచ్చితంగా హెల్మెట్ ఉంటుంది. అమ్మాయిని అసలు సినిమాలో తిట్టడు, కొట్టడు, హీ డజంట్ చీట్ ఆన్ హర్, ఇదేమి చేయడు. సో వైల్డా కాదా అనేది మీరు సినిమాకి వచ్చి చూడాలి. మరి ఏంటి ఇష్యూ ఏంటి, ఇద్దరి మధ్యలో ఇష్యూ ఏంటి అనేది మీరు సినిమాకి వస్తే అర్థమవుతుంది. బట్ యాక్చువల్లీ మీరు చూస్తే ఈ లార్జ్లీ కొన్ని ఇలా చేస్తే వైల్డ్ అని అనుకుంటారో అదేమీ ఉండదు వీడికి. యాక్చువల్లీ మోస్ట్ పాపులర్ బాయ్ ఇన్ కాలేజ్ ఈజ్ ద కాలేజ్ స్టడ్, ఈజ్ ద కాలేజ్ క్రికెట్ టీమ్ క్యాప్టెన్, ఈజ్ అ గుడ్ డాన్సర్, కల్చరల్స్ అన్నీ గెలుస్తాడు, ఆ టైప్ అబ్బాయి. సో వైల్డా అంటే వైల్డ్ కాదు, మీరు సినిమా చూడండి. కానీ ఇప్పుడు ట్రైలర్ చూస్తే బాగా ఎమోషనల్తో పాటు కేవలం అంటే ఎమోషనల్ కాకుండా ఆ కాన్ఫ్లిక్ట్ హీరో హీరోయిన్లు ఇద్దరి మధ్యలోనూ థర్డ్ క్యారెక్టర్ చాలా కాన్ఫ్లిక్ట్, చాలా అంత త్రూ అవుట్ ఎమోషన్ కనిపించింది. సో ఇంత ఎమోషన్ తోటి థియేటర్లో జనాల్ని కూర్చోపెట్టగలను అనే ధైర్యం ఏంటి మీకు? స్టోరీ మీద సార్ అంతే. ఈ స్టోరీ జనాలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఈ స్టోరీ ఇలా చెప్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్లో 2.5 minutesలో ఒక ఇంటెన్సిటీ చూసారు కదా, ఆ ఇంటెన్సిటీ మీరు థియేటర్లో అంతసేపు కూర్చోబెడతారా 2 hours 2.5 hours అంటే సినిమా మొత్తం ఆ ఇంటెన్సిటీలో ఉంటుంది సార్. బట్ యాక్చువల్లీ సెకండ్ హాఫ్ మొత్తం అదే ఇంటెన్సిటీతో ఉంటుంది. మీరు ఏ ఇంటెన్సిటీ అయితే ట్రైలర్లో చూసారో ఆ ఇంటెన్సిటీ ఆల్మోస్ట్ అన్రిలెంటింగ్గా సెకండ్ హాఫ్లో ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ ఇస్ అ వెరీ క్విక్ సెకండ్ హాఫ్, 58 minutes సెకండ్ హాఫ్ మొత్తం. ఫస్ట్ హాఫ్ మరీ అలా ఉండదు సార్. ఫస్ట్ హాఫ్ ఇస్ ద సెటప్ టు దట్ సెకండ్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్ అంటే అందరూ హ్యాపీగా అంటే రిలాక్స్డ్గా కొంచెం ఒక బ్రీదింగ్ స్పేస్ ఉంటుంది సినిమాలో, రిలాక్స్డ్గా చూడవచ్చు, మెల్లగా ఇంటెన్సిటీ పెంచుకుంటూ వెళ్ళిపోతాం. సో ఐ డోంట్ థింక్ పీపుల్ హ్యావ్ దట్ ఇష్యూ సార్. ఆడియన్స్ ప్రిపేర్ చేయడం కోసం సెకండ్ హాఫ్ మీ ట్రైలర్ కట్ చేశారా? సెకండ్ హాఫ్ మీద మాత్రం కాదు సార్, ఫస్ట్ హాఫ్లో ఉన్న అంశాలు కూడా ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే 2.5 minute ట్రైలర్లో మీకు ఇంటెన్స్గా ఉన్న పోర్షన్సే స్టాండ్ అవుట్ అవుతాయి. సో అవే స్టాండ్ అవుట్ అయినాయి ఇప్పుడు అందరూ. అండ్ ఇంకోటి ఐ థింక్ నేను ఏం రియలైజ్ అయ్యానంటే, నాకు ఫస్ట్ నుంచి కథ తెలుసు, ఇది ఇలాగే ఉండదని తెలుసు. సో నాకైతే సర్ప్రైజ్ లేదు. కానీ నేను ఒకటి ఏం రియలైజ్ అయ్యానంటే, అందరూ ఇంత ఇంటెన్స్గా ఉంటుంది మీ దగ్గర నుంచి వచ్చే సినిమాని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు. సో చీలా షో చూసిన వాళ్ళు, అది నచ్చిన వాళ్ళు అందరూ సాఫ్ట్గా స్వీట్గా ఉంటుంది కదా వీడు తీస్తే అనే మైండ్ సెట్లో ఉన్న వాళ్ళకి ఆ ఇంటెన్సిటీ సడన్గా ఒక షాక్ కొడుతుంది. బట్ అది కాకుండా మీరు యాక్చువల్లీ ట్రైలర్లో కూడా చూస్తే, సినిమాలో కూడా రేపు ఫస్ట్ హాఫ్ కొంచెం రిలాక్స్డ్గానే నీట్గానే కొంచెం మెల్లగా ఒక గ్రాఫ్ ఉంటుంది. సో అలా ఉంటుంది సార్ సినిమా. మీ క్యారెక్టర్కి వస్తే ఈ సినిమా కావచ్చు, ఏ సినిమా ఒప్పుకున్నప్పుడు సో కమర్షియల్ సినిమా వదిలేండి, కమర్షియల్ సినిమాలో మీ క్యారెక్టర్ ఎంతవరకు చూసుకుంటారు. బట్ ఈ సినిమా మీ షోల్డర్ మీద మోయాల్సిన సినిమా ఇది. సో ఈ సినిమా కమర్షియల్గా వర్కౌట్ అవుతుందా, థియేటర్లో ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ ఏమైనా ఆలోచిస్తారా? అంటే నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టిండ్రు, ఆ డబ్బులు రిటర్న్ అవ్వాలి, అదొక్క రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆఫ్టర్ దాట్ ది రెస్పాన్సిబిలిటీ ఇస్ దాట్ మనము ఈ టాపిక్ తీసుకుని దీని గురించి ఫిల్మ్ చేస్తున్నాం. సో
చేసేటప్పుడు లార్జ్ నంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. అది లార్జ్ నంబర్ ఆఫ్ ఆడియన్స్ చూడాలి, ఎందుకంటే దాని తర్వాత వాళ్ళు కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి ఈ టాపిక్ గురించి. ఇట్స్ మోర్ అబౌట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డియర్ కామ్రేడ్ అయిన తర్వాత చాలామంది నాకు మెసేజ్ చేసి ఇట్ ఈస్ సచ్ అ గుడ్ ఫిల్మ్ బికాస్ ఇట్ హ్యాస్ హెల్ప్డ్ మీ అంటారు కదా సార్. ఐ హ్యావ్ గాటన్ సంథింగ్ లైక్ దాట్. ఆ ఫీలింగ్ నాకు డియర్ కామ్రేడ్ అయిన తర్వాత ఈ ఫిల్మ్కి రాలే. I know I'll get this for this film. You know, that feeling of I am there for you. Idantha every one day it's all going to be fine. ఆ ఫీలింగ్ ఉంటుంది కదా సార్, ఆ అప్లిఫ్టింగ్ ఫీలింగ్, ఆ కంఫర్ట్ ఫీలింగ్, అది కన్వే చేస్తున్నాం ఈ ఫిల్మ్ ద్వారా. బట్ ఆయన తీసిన ఇది మూడో సినిమా, తీసిన 2 సినిమాలు. ఒకటి మంచి పేరు తీసుకొచ్చింది ఆయనకి ఒక క్లాస్ డైరెక్టర్గా ఒక స్టాంప్ వేసింది. బట్ 2వ సినిమా రిజల్ట్ తెలిసిందే. ఈ సినిమా మీరు యాక్సెప్ట్ చేయడానికి ఎక్కడ ఆ కథ చూసి ఆయనకి ఇచ్చేసారా, లేకపోతే బ్యానర్ చూసి గీతా ఆర్ట్స్ బ్యానరేనా, లేకపోతే ఆయన మీకు నెరేట్ చేసింది నమ్మకం కలిగిందా? నో, ఇట్స్ ద స్టోరీ. అండ్ ఆల్సో ఈ స్టోరీ రాయాలంటే there should be a man who truly understands, respects and cares for a woman, and I understood that he does. So ee cinema, ee story, because Rahul rasaru, Rahul direct చేస్తున్నారు, ఈ స్టోరీ డైరెక్ట్ చేస్తున్నారు, అందుకే ఈ ఫిల్మ్ చేస్తున్నా. సో మీరు అంతలా అండర్స్టాండ్ చేసుకున్నారు అనమాట. మీరు అంతలా అండర్స్టాండ్ చేస్తున్నాడు, అండర్స్టాండ్ ఇన్ని చెప్పారు కదా క్వాలిటీస్ ఆవిడ. సో మీలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయన్నమాట ఆల్రెడీ. I hope so, sir. I hope so. She keeps telling me that, so she's been very sweet. చిన్మయ్య గారు మీరు అర్థం చేసుకున్నారు, కేర్ తీసుకుంటారు. All the women in my life, sir, they're all very close to me. Most of the women that I'm very attached to, and I have a lot of female friends. I get along very well with women from a very young age. I've been lucky that way. సో ఎక్కడో దానివల్ల వచ్చిన అండర్స్టాండింగ్ అనుకుంటా. నేనేమి కాన్షియస్ ఎఫర్ట్ పెట్టి నేను అమ్మాయిల్ని అర్థం చేసుకున్నానని అందరికీ తెలియాలి అలాంటిది ఏం లేదు. కానీ ఐ థింక్ న్యాచురలీ చిన్నప్పటి నుంచి అమ్మ అంటే చాలా దగ్గర, అండ్ వెరీ క్లోజ్ టు హర్ ఇమోషనలీ. సో ఐ థింక్ అక్కడ నుంచి వచ్చేది అనుకుంటున్నాను నేను. సో ఐ కీప్ టెలింగ్ మై సన్ దట్ అరే లక్కీలీ వాడు న్యాచురల్గానే ఈజ్ వెరీ అటాచ్డ్ టు చిన్మయి. సో ఐ కీప్ టెలింగ్ ఆల్వేస్ బీ అటాచ్డ్ టు యువర్ మమ్. You'll turn out a good man. You'll become a good man when you grow up. So ante sir, I think if we can learn to be close to the women in our lives, make an effort to understand them, we can just be better partners, better sons, better brothers. So మీరు చెప్పింది ఒక మంచి పాయింట్. అంటే అమ్మకి అటాచ్ అయ్యి పెరిగిన వాళ్ళు ఇంకే అమ్మాయినైనా చాలా జాగ్రత్తగా అండర్స్టాండ్ అనుకుంటున్నా. మేబీ కరెక్ట్గా కావచ్చు కదా. ఇట్ స్టార్ట్స్ దేర్, అదొకటే సరిపోదు, ఇట్ స్టార్ట్స్ దేర్. బట్ అదే ఇంకో ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను. లక్కీలీ నాకు స్కూల్లో ఐ వాజ్ వెరీ లక్కీ దట్ ఐ హ్యాడ్ ఫ్రెండ్స్, గర్ల్స్ హూ మేడ్ అన్ ఎఫర్ట్ టు బికమ్ ఫ్రెండ్స్ విత్ అస్, అండ్ వీ బికేమ్ వెరీ క్లోజ్ టు దెమ్. సో వాళ్ళ వల్ల కూడా ఆ పెరుగుతున్న ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న ఏజ్లో కూడా ఐ వాజ్ వెరీ లక్కీ దట్ ఐ వాజ్ ఏబుల్ టు మేక్ అన్ ఇమోషనల్ కనెక్ట్ విత్ విమెన్ ఇన్ మై స్కూల్ ఆఫ్ మై ఏజ్. సో దెన్ అప్పుడు ఆ ఏజ్లో ఉన్న క్యూరియాసిటీ దాటి వెన్ యూ మేక్ అన్ ఇమోషనల్ కనెక్షన్, then I think you begin to understand them better. And I think as parents, మన సన్స్ని పెంచేటప్పుడు వీ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్. నేనైతే 100% ఒక ఆల్ బాయ్స్ స్కూల్లో పెట్టను సార్. అది పెట్టడం తప్పని నేను చెప్పట్లేదు, ఇంకో పేరెంట్స్ పెట్టడం నేను తప్పని చెప్పట్లేదు. నాకు పర్సనలీ ఐ విల్ మేక్ షూర్ మై సన్ గోస్ టు అ కోఎడ్. ఐ విల్ మేక్ షూర్ మై డాటర్ గోస్ టు అ కోఎడ్. I want her to make male friends, I want him to make female friends, and I want them to be able to understand the other gender. I think that is very important to have healthy relationships in life. ఈ ఒక పార్ట్నర్ అనే రిలేషన్షిప్పే కాదు, బట్ ఈవెన్ అదర్ రిలేషన్షిప్స్. సో మీరు ఇప్పుడు ఒక టాప్ హీరోయిన్, బాలీవుడ్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఆల్ ఇండియా. సో మీకున్న క్రేజ్ని పక్కన పెడితే మీరు లైన్ గీయచ్చు. ఏ సినిమా తీసినా, ఏ క్యారెక్టర్ తీసుకున్నా కొన్ని కండిషన్లు పెట్టగలరు, లేదా కొన్ని కరెక్షన్స్ చెప్పగలరు, చేయగలరు. ఇట్లా చేస్తారు మీ కమర్షియల్ సినిమాలు చేసేటప్పుడు? కరెక్షన్స్ చెప్పడానికి అంటే మీ క్యారెక్టర్ వరకు కరెక్షన్స్ చెప్పడానికి నేను అంత నాలెడ్జబుల్ కాదండి. అంటే ఫిల్మ్ మేకింగ్లో ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్. ఇప్పుడు ఇన్ని ఆపర్చునిటీ దొరికినాయి, ఇన్ని ఫిల్మ్లు దొరికినాయి. నేను నా వరకు, నా కెపాసిటీ వరకు ఎంత చేయొచ్చు అంత చేసా.
బట్ థింగ్స్ లైక్ కరెక్షన్స్ అండ్ ఆల్ ఇస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. బట్ కరెక్షన్ మీన్స్ బై ఈ సీన్ ఎందుకు, ఈ సీన్ అంత నాకు ఇబ్బంది వస్తుంది, ఈ సీన్ నాకు వద్దు, అంటే లేదా ఈ సీన్ ఇంతవరకే చేస్తాను. అంటే ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఎక్స్టెన్సివ్ అంటే స్క్రిప్ట్లో లేకుండా జస్ట్ ఫిల్లర్ కోసం ఎక్స్టెన్సివ్ ఏదో ఒకటి షాకింగ్ తీసుకొస్తే నేను సార్ ఐఎమ్ సారీ, స్క్రిప్ట్లో ఉంటే నేను చేస్తా. బికాజ్ స్క్రిప్ట్ చదివి నేను వచ్చుంటా ఫిల్మ్ చేయడానికి. సడన్లీ స్క్రిప్ట్లో లేకుండా మీరు తీసుకొస్తే కొంచెం అంటే ఐల్ బి లైక్, కానీ సార్ అవసరం లేదు కదా, స్క్రిప్ట్లో లేదు కదా అని కాన్వర్సేషన్ డిస్కషన్ చేస్తా. కరెక్ట్ డిస్కషన్ చేసి ఇంకా చేయాలని అనిపిస్తే చేస్తా, లేకపోతే లేదు. సో డిస్కషన్స్ ఉంటాయండి, బట్ ఐఎమ్ నో బడీ టు సే ఎస్ సార్ లైక్. బట్ ఓన్లీ నెరేషన్ తీసుకుంటారా, మీరు స్క్రిప్ట్ రీడ్ చేస్తారా? బోత్ బోత్. బోత్. మా సినిమా అయితే నేను స్క్రిప్ట్ పంపించాను, బౌండ్ స్క్రిప్ట్ పంపించాను, అది చదివేసి చెప్పాను. అండ్ ఎందుకనంటే ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు, ఎందుకు ఇంతలా రష్మికి చేయాల్సిన అవసరం ఏముంది, రష్మికి ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో ఎస్పెషలీ పుష్పలో ఆ సాంగ్ మీద చాలా కొంత నెగిటివ్ ఒపీనియన్, మీ పట్ల నెగిటివ్ కాదు, అంతలా చేయాల్సిన అవసరం ఏముంది అన్నది వచ్చే కదా. అటు దాన్ని కూడా మీరు తగ్గించుకోవాల్సిన కెపాసిటీ ఇది మీకుంది, ఆ పొజిషన్లో ఉన్నారు మీరు. At that point, there is a reason why we do something that we do. ఒక సీన్ చేసేటప్పుడు, ఒక సాంగ్ చేసేటప్పుడు there's a purpose to it. నేను ఇప్పుడు ఇంకొక ఫిల్మ్కి వెళ్ళి డాన్స్ చేయడానికి నాకు మైండ్లో ఒక లిస్ట్ ఉన్నారు డైరెక్టర్స్. వాళ్ళ ఫిల్మ్లో వెళ్ళి స్పెషల్ అపియరెన్స్ కానీ స్పెషల్ సాంగ్ కానీ ఐ కెన్ థింక్ అబౌట్ ఇట్. కానీ నా ఫిల్మ్లో నేను సాంగ్స్ చేస్తా, నేను పర్ఫార్మెన్స్ ఇస్తా. సో దట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ దట్ ఐ హ్యావ్. సో అవసరం ఉందా అవసరం లేదా అది డైరెక్టర్ చెప్పాలి. ఇప్పుడు అందరూ ఆడియన్స్ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫిల్మ్ మేకర్కి వెళ్ళి ఇది చేయాలి ఇది చేయకూడదు అంటే నెక్స్ట్ ఫిల్మ్ నుంచి మనం పని చేస్తాం. అది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తీసుకుని నెక్స్ట్ ఫిల్మ్ నుంచి మనం వర్క్ చేస్తాం. కానీ అవసరమా లేదా, అవసరం లేదంటే మనం చేయం కదా, ఉండుంటాయి. దర్ ఇస్ అ రీజన్ ఫర్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో మీరు సందీప్ బంగాన్ని చూశారు, రాహుల్ గారిని చూశారు. ఎలా ఇప్పుడు ఆయన కొంచెం ఈ టైప్ ఆఫ్ సినిమాలు ఎప్పుడు తీసిన రెండు ఆయన కూడా మంచి అగ్రెసివ్ స్టోరీలు తీసుకుని హెవీ ఎమోషన్స్, అగ్రెసివ్ ఎమోషన్స్ అనేది ఇంచుమించు అలాగే ఈయన కూడా డీల్. ఎలా ఉంది ఇద్దరికి కంపారిజన్ చూసుకుంటే ఎలా ఉంది? కంపారిజన్ చూస్తే ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ రెస్పెక్ట్ఫుల్ ఫర్ పీపుల్ అరౌండ్ దెమ్ హూ దే వర్క్ విత్. అంటే డిఫరెంట్ వర్క్ ఎథిక్స్ ఉంటాయి, డిఫరెంట్ వర్కింగ్ వేస్ ఉంటాయి, బట్ ద రెస్పెక్ట్ ఫర్ పీపుల్ is something which is similar I would say. అంటే మీకు ఆ క్యారెక్టర్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళడంలో కానీ అంటే ఇప్పుడు I know that Sandeep absolutely falls in love with the characters that he's showing. అంటే రన్ విజయ్ క్యారెక్టర్ కానీ గీతాంజలి క్యారెక్టర్ కానీ ఏ క్యారెక్టర్ వచ్చినా he falls in love with the characters. At the same time, Rahul also falls in love with the characters because he's written them. He cares for these characters, loves these characters, wants to nurture these characters. So that's their approach. ఇప్పుడు ఇవాళ చూసుకుంటే ఎప్పటి నుంచో వినిపిస్తుంది ఈక్వల్ వర్క్ ఈక్వల్ పేమెంట్ అనేది. ఇప్పుడు నవేడేస్ కార్పొరేట్ అంతా కూడా ఈక్వల్ పేమెంట్ ఈక్వల్. బట్ మూవీ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇప్పుడు మీరు ఇంత టాప్ పొజిషన్కి వచ్చినా కూడా మీరు హీరోలతో సమానమైన రెమ్యూనరేషన్ ఇప్పటికీ తీసుకోలేకపోతున్నారు కదా. దాని గురించి ఎప్పుడైనా మీ వాయిస్ రైజ్ చేశారా ఎవరైనా? అంటే బయటకు రైజ్ చేయక్కర్లేదు, అట్లీస్ట్ మీరు పనిచేసే బ్యానర్ల దగ్గర కానీ ప్రొడ్యూసర్ల దగ్గర కానీ. అంటే ఇట్స్ ఆల్వేస్ అ కాన్వర్జేషన్ అండి. ఇప్పుడు నాకు రెమ్యూనరేషన్ ఇంత అనే డిస్కషన్ వస్తే నోబడీ ఈస్ గోయింగ్ టు గివ్ యూ వాట్ యూ ఆస్క్ ఫర్. అందరూ చెప్తారు ఫిల్మ్ చేయాలి, బడ్జెట్ టైటిల్ ఉన్నాయి అది ఇది అని. ఆఫ్ కోర్స్ యా, అబ్బాయినా అమ్మాయినా. బట్ ఐ అగ్రీ దర్స్ పే ప్యారిటీ, బట్ అట్ ద సేమ్ టైమ్
you do this because of love. You do this because it's your passion. You do this because you like it. Of course, you can't ఇప్పుడు ఒక నంబర్ ఇచ్చిన తర్వాత అది నో దట్ ఈస్ 100 మనం ఒక ఓన్లీ 20 ఇస్తామంటే దెన్ వీ ఆల్సో హ్యావ్ బిల్స్ టు పే, వీ ఆల్సో హ్యావ్ ఫ్యామిలీస్, వీ ఆల్సో హ్యావ్ థింగ్స్ టు డూ. సో దోస్ ఫిల్మ్స్ వీ కెనాట్ డూ. Money is important. We're all here doing all that we're doing because of money, because money is feeding us, is giving shelter, is doing everything, paying our medical bills, everything. Kani, money is not everything. Like, it's not all. There is also love for cinema, there's also love for audience, there's also love for everything that you do. So it's a mixture of both. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ ఒక 2 పాయింట్లు ఉన్నాయి. ఒక ఇప్పుడు మీరు పుష్ప కావచ్చు, ఇలాంటి సినిమాలు తీసుకుంటే సో అవి హీరో మీద డిపెండ్ అయ్యే పెద్ద సినిమాలు కాబట్టి అక్కడ మీరు రెమ్యూనరేషన్ని కంపేర్ చేసుకోలేరు, అడగలేరు. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఇలాంటి సినిమాలకు వస్తే మీ షోల్డర్ మీద ఉండే సినిమాలు ఇవి, వీటికి అడగగలరు నిజానికి, ఎందుకంటే కంప్లీట్గా మీదే బట్టి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏముంటుంది, అరే ఇలాంటి మంచి క్యారెక్టర్ మళ్ళీ నాకు రాదు, హీరో ఓరియంటెడ్ సినిమా ఎప్పుడో రాదు, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా, సో దీన్ని మనం చేయాలి. సో ఇక్కడ కాంప్రమైజ్ వస్తాయి సార్, చాలా వస్తాయి. రష్మికకు చాలా వస్తాయి. అండ్ ఐఎమ్ షూర్, ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ షూర్ షీ ఈస్ ద హైయెస్ట్ పెయిడ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ షీ డిజర్వ్స్ టు. షీ ఈస్ ద నేమ్ ఆన్ విచ్ దిస్ ఫిల్మ్ హెస్ బిన్ మౌంటెడ్. షీ డిజర్వ్స్ టు బి ద హైయెస్ట్ పెయిడ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఐఎమ్ షూర్ షీ ఈస్. బట్ అది పక్కన పెడితే పే ప్యారిటీ అనే దానికి అది ఈ ఆర్గ్యుమెంట్ కొంచెం యాక్చువల్లీ దీంట్లో 2 కాంపనెంట్స్ ఉన్నాయి సార్ పే ప్యారిటీలో. ఒకటేంటంటే ఒకే జాబు చేసే 2 మనుషులకి, వేరే వేరే జెండర్స్లో 2 మనుషులకి సేమ్ పే వస్తుందా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కార్పొరేట్ తీసుకుంటే సే అసిస్టెంట్ మేనేజర్ సేల్స్ vis-a-vis and other assistant manager sales, when their workload is the same, when their job description is the same, వాళ్ళిద్దరికి ఒకే పే వస్తుందా అనేది పే ప్యారిటీ. అదొకటి. సినిమాలో అది ఆ గ్రౌండ్ రూల్ రే చేయడం చాలా కష్టం. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక సినిమా ఉంది, దాంట్లో హీరో క్యారెక్టర్కి ఫర్ ఎగ్జాంపుల్ 120 డేస్ కావాలనుకోండి వర్కింగ్ డేస్, హీరోయిన్ క్యారెక్టర్కి ఆ సినిమాలో 40 డేస్ కావాలనుకోండి. ఆ సినిమాలో హీరోకి హీరోయిన్కి ఎందుకు ఒకే పే లేదు అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఆబ్వియస్. బట్ ఇలాంటి సినిమా ఇప్పుడు ఈ సినిమా ఉంది అనుకోండి, షీ విల్ బి ద హైయెస్ట్ పెయిడ్. దెర్ ఇస్ అనదర్ థింగ్ హియర్ సార్, ఎండ్ ఆఫ్ ద డే ఒక అసిస్టెంట్ మేనేజర్ సేల్స్కి ఒకే పే ఉండాలనేది ఆర్గ్యుమెంట్. వైస్ ప్రెసిడెంట్ సేల్స్కి అసిస్టెంట్ మేనేజర్ సేల్స్కి ఒకే పే ఉండాలనేది కంపేర్ విత్ ద పొజిషన్స్. అంటే నేను ఏం చెప్తున్నానంటే వెన్ ఇట్ కమ్స్ టు సినిమా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే సార్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా, ఇప్పుడు మీ సినిమాలోనే సపోజ్ ఒక మేల్ సింగర్ ఒక ఫీమేల్ సింగర్ ఉన్నారనుకోండి, ఒకే పాట డ్యూయెట్ మేల్ సింగర్ ఫీమేల్ సింగర్తో పాడించారు, అప్పుడు కంపారిటివ్గా ఇద్దరికి ఒకే పేమెంట్ అయితే ఇవ్వాలి కదా. అగైన్ సార్ దట్ ఈస్ వై సినిమా ఇస్ యూనిక్ ఇన్ దట్ సెన్స్. ప్రాబ్లమ్ ఇస్ ఇప్పుడు ఒక సింగర్ని పెట్టడం వల్ల ఆడియో లేబుల్ మనకి ఎంత ఆ ఆడియోకి ఇవ్వగలుగుతున్నారు అనే ఆ కెపాసిటీ ఉంది కదా, హౌ మచ్ రెవెన్యూ ఆర్ దే ఏబుల్ టు బ్రింగ్ అనేది. సో అక్కడ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఒక మేల్ స్టార్స్కి ఫీమేల్ స్టార్స్ కన్నా ఎందుకు ఎక్కువ పే వస్తుందని కాదు, బికాస్ ద రియాలిటీ ఈస్ దట్ on an average the big male stars can sell more tickets on a Friday than most female stars we have. అక్కడ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే why have we not created an environment where we are able to tell all kinds of stories where female stars are able to become as big as male stars. అది అడగాల్సిన క్వశ్చన్. ఇఫ్ వీ మేక్ ఇన్నఫ్ ఫిల్మ్స్ విత్ అవర్ ఫీమేల్ స్టార్స్ యాజ్ వీ మేక్ విత్ అవర్ మేల్ స్టార్స్, ఇఫ్ వీళ్ళకిచ్చే ఎలివేషన్ అలాంటి స్టోరీస్ ఈక్వల్లీ తీస్తే దే విల్ ఆల్సో బీ ఏబుల్ టు సెల్ టికెట్స్ ఆన్ అ ఫ్రైడే. అట్ దట్ పాయింట్ దే షుడ్ అండ్ దే క్యాన్ మేక్ యాజ్ మచ్ మనీ యాజ్ అ మెయిల్ స్టార్. బట్ సేమ్ సో ఈ క్వశ్చన్ అందరినీ అడగలేము. అదే చెప్తున్నా సార్, రష్మికకి టికెట్లు తెగుతాయి కదా, అందుకే రష్మిక పేరు మీద టికెట్లు ఎన్నో రష్మిక పేరు టికెట్లు తెగుతాయి, రష్మిక కోసం సినిమాకి వచ్చేవాళ్ళు ఉంటారు. సో అందరినీ అడగలేము ఈ క్వశ్చన్. సింపుల్ సార్, మా సినిమా అగైన్ ఇట్స్ అ వెరీ పర్సనల్ టాపిక్, సో ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అండ్ ఐఎమ్ నాట్ ఈవెన్ షూర్, ఐ డోంట్ నో హౌ మచ్. I am very sure Rashmika has been paid much more for this film than I have, and that is correct. She should be, because she will sell more tickets than I can sell on a Friday. She deserves to be paid more than me. మనం అడగాల్సిన క్వశ్చన్, why are we not able to create an environment where as many female stars can be in that position where they're able to sell? అది ఎప్పుడు వస్తుంది? మనం ఇంకా సినిమాలు వాళ్ళని పెట్టి తీస్తే వాళ్ళ మీద కూడా పెద్ద మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక స్టార్ని క్రియేట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఆ పొజిషన్కి వస్తారు. సో అడగాల్సిన క్వశ్చన్ అది. ఏదైనా చూస్తే ద గర్ల్ ఫ్రెండ్ ఇది నా సోలో డెబ్యూ ఫిల్మ్, సో దర్స్ అ డిఫరెన్స్. అంటే డెబ్యూ ఫిల్మ్లో కూడా అంత వాట్ యు సే కాన్ఫిడెన్స్ పెట్టి నన్ను పోస్టర్లో పెట్టి
ఫిల్మ్ సెల్ చేస్తున్నారంటే అదే ఒక అచీవ్మెంట్. బికాజ్ అంటే సోలో కెరియర్ స్టార్ట్ చేయాలంటే చాలా ఇయర్స్ పనిచేసి చాలా హార్డ్ వర్క్ చేసి ఇక్కడ రీచ్ అయ్యా. ఇప్పుడు ద గర్ల్ ఫ్రెండ్ ఇస్ గోయింగ్ టు బీ ద డెబ్యూ ఫిల్మ్ ఆఫ్ మై సోలో కెరియర్. దీని తర్వాత మైసా వస్తుంది. సో హౌ ద బిజినెస్ డస్ ఆన్ ద గర్ల్ ఫ్రెండ్ డిపెండ్స్ ఆన్ మై రెమ్యునరేషన్ ఫర్ మైసా. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. మై రెమ్యునరేషన్ ఇన్ అ hero driven film or whatever you call a normal commercial film would be very different. My pay structure for solo films will be different, if you're talking numbers. So that also matters. And adi ippudu it is at the end of the day oka ma cinema hero evaru Rashmika అంతే కదా. in a sense like she said it is her solo debut, right? సో రష్మిక పేరు మీద ఈ ఉన్న సినిమా ఫస్ట్ సినిమా. ఈ రిస్క్ అరవింద్ గారు, విద్యా గారు, ధీరజ్ ఇలాంటి సంస్థ ఇలాంటి ప్రొడ్యూసర్స్ తీసుకోగలుగుతారు. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ దే హ్యావ్ డిసైడెడ్ టు టేక్ దిస్ రిస్క్ సేయింగ్ నో, వీ వాంట్ టు టెల్ దిస్ స్టోరీ. సో దాట్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్. ఈ ఆర్గ్యుమెంట్ మీరు ఇంటికి వెళ్ళాక చిన్మయ్ గారితో కంటిన్యూ చేద్దరు కానీ యాక్చువల్లీ ఆర్గ్యుమెంటే లేదు సార్. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ యూ అ పర్స్పెక్టివ్ దట్ ద రియల్ క్వశ్చన్ వీ షుడ్ బి ఆస్కింగ్ ఇస్ వై హ్యావ్ వీ నాట్ క్రియేటెడ్ అన్ ఎన్వైరన్మెంట్ వేర్ వీ కెన్ like in a corporate we have so many female vice presidents and CEOs and so many of them today. Can we go towards an environment where we can have as many female stars who can sell tickets on a Friday as male stars? చాలా కాలం తర్వాత మీ అందరూ చాలామంది బోత్ యువర్ ఫ్యాన్స్ కావచ్చు లేదా విజయ్ గారి ఫ్యాన్స్ కావచ్చు ఎదురు చూస్తే మీ ఇద్దరు మళ్ళీ కలిసి యాక్ట్ చేస్తున్నారు సినిమా. ఎలా ఉండబోతుంది ఆ సినిమా? ఏం కన్ఫర్మేషన్ లేదండి. స్టోరీ వినుంటారు లేదంటే స్క్రిప్ట్ చదివి ఉంటారు కదా. అంటే కన్ఫర్మేషన్ లేదు. అంటే డైరెక్టర్ గారు, ప్రొడక్షన్ టీమ్ ఎవరైనా ఏమైనా చెప్తే ఇంకా కన్ఫర్మేషన్. స్టోరీ విన్నారా? నో కామెంట్స్. అదేంటది? అంటే నాకు ఒకసారి ఇది అయిందండి. అంటే బై మిస్టేక్ ఒక ఇంటర్వ్యూలో అవును నేను ఆ ఫిల్మ్ చేస్తున్నా అని చెప్పిన. సో దాని తర్వాత నాకు చాలా పడింది. అంటే పాత ఇనీషియల్ కెరియర్లో నా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళు కూడా ఎప్పుడు ఎలా అనౌన్స్ చేయాలని. సో దాని తర్వాత ఏం చేస్తున్నానో చేయట్లేనో అన్నీ ప్రొడక్షన్ వైపు నుంచి వచ్చిన తర్వాతనే ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది. సరే మళ్ళీ అప్పుడెప్పుడో ఇంటర్వ్యూ వచ్చాక మాట్లాడుకుందాం. కానీ మీ అనాలిసిస్ ప్రకారం మన్మధుడు 2 ఎక్కడ ఫెయిల్ అయిందంటారు? అదేంటి సైలెంట్లో పెట్టా కదా సార్, ఒక్క సెకండ్ సారీ. ఓవర్ టైం చాలా ఆలోచించుకున్నా సార్. ఐ థింక్ దెర్ ఆర్ మెనీ రీజన్స్. ఒకటి కాదు, రెండు కాదు. ఐ థింక్ దెర్ ఆర్ మెనీ రీజన్స్. లైక్ ఐ సెడ్ సెపరేట్ ఇంటర్వ్యూ చేయాలి, అది ఒక అరగంట డిస్కషన్ అది. బికాస్ అంటే అన్ని లెర్నింగ్స్ ఉన్నాయి. బట్ దాని మీద కొన్ని లెసన్స్ అయితే నేర్చుకున్నారు. 100% సార్. చాలా ఆలోచించాను అసలు. కొన్ని రోజులైతే ఐ వాజ్ obsessively థింకింగ్ అబౌట్ ఇట్. ఎక్కడ తప్పు చేశాను టు ద పాయింట్ దట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ బికమింగ్ అన్హెల్దీ. సో ఐ హ్యాడ్ టు ఫోర్స్ మై సెల్ఫ్ టు స్టాప్ థింకింగ్ అబౌట్ ఇట్. బట్ చాలా నేర్చుకున్నా. అండ్ ఐ థింక్ సమ్ ఆఫ్ ద మిస్టేక్స్ ఐ అండర్స్టాండ్. ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఒకసారి జరిగితే మిస్టేక్, రెండోసారి జరిగితే మన ఫూలిష్నెస్. సో బట్ I don't have any regrets, sir. I have only good memories. I had a lovely time working with Nag sir and Rakul and Kishore and Lakshmi garu. So ఆ సినిమా మెమరీస్ అయితే ఎప్పటికీ నాకు మంచి మెమరీసే సార్. బట్ తీయడంలో ఏదైతే తప్పులు చేశానో అవి కొన్ని ఆలోచించుకొని కొన్ని నేర్చుకున్నా. సో అవి ఫైనల్ క్వశ్చన్. సాధారణంగా అంటే చాలా కాలంగా శ్రీదేవి గారి నుంచి ఇప్పటిదాకా అందరినీ చూస్తూ వస్తున్నాము. మన హీరోయిన్స్ ఎవరు బాలీవుడ్కి వెళ్ళినా సో మన సౌత్ ఇండియన్ ఆడియన్స్ తాలూకా దృష్టికోణం కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, దాని ప్రకారం చేంజ్ అవుతారు. ఎస్పెషల్ మేక్ ఓవర్ కావచ్చు, స్లిమ్ కావడం కావచ్చు, మారిపోతూ ఉంటారు. మీరు మాత్రం ఇక్కడ అక్కడ ఒకేలాగా ఎలాగ మెయింటైన్ చేస్తారు, ఏం మాత్రం మారకుండా? అంటే నేను ఫస్ట్ నుంచే ఒక డిసిషన్ తీసుకున్నానండి. ఏంటంటే నేను సౌత్ నుంచి వచ్చిన, అది ఎప్పుడు మారదు. అండ్ నా ఇంటి సౌత్లోనే ఉంది. అది నా రెస్పాన్సిబిలిటీ, అది నా ఆడియన్స్ ఇక్కడి నుంచి నేను పెరిగిన. సో నా లవ్ నా సౌత్ ఆడియన్స్కి అది. అంటే ఎప్పుడన్నా నేను సౌత్ ఫిల్మ్ చేస్తుంటా, నేను ఎప్పుడు ఇంటికి రావాలి. బేసిక్లీ అన్నీ ఎక్కడ వెళ్ళినా, వరల్డ్లో ఎక్కడ వెళ్ళినా ఇంటికి రావాలి కదా.
సో అలానే నేను కెరియర్లో కూడా అదే డిసిషన్ తీసుకున్నానండి. అంటే హిందీ ఫిల్మ్స్ చేస్తే కూడా తెలుగులో ఫిల్మ్స్ చేస్తా, కన్నడ ఫిల్మ్స్లో చేస్తా, తమిళ్లో పనిచేస్తా. ఉండాలి. యా, అంటే అవి ఎప్పుడు మారు, ఎందుకంటే అది నా లవ్ ఫర్ ఆడియన్స్ అంతే. ఇంతకీ ఎక్కడికి వెళ్ళినా ఇంటికే రావాలన్నారు కదా, అత్తింటికి ఎప్పుడు వెళ్తున్నారు? అంటే ఎంత దూరం ఉంది? తెలీదండి, చూడాలి. అది కూడా ప్రొడక్షన్స్ ఏంటి కన్ఫర్మేషన్ వస్తే కదా చెప్పండి. అది కూడా ప్రొడక్షన్ వైపు నుంచి కన్ఫర్మేషన్ రావాలా? సరే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ ఆల్ ది బెస్ట్ సార్. ఎందుకంటే మీ వర్క్ సరే హిట్ ఫ్లాప్తో పక్కన పెడితే మీ వర్క్కి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, ఆ ఇష్టపడే వాళ్ళు నాలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్వేస్ బిన్ సో ఎంకరేజింగ్. నాకు అంచేత ట్రైలర్ అయితే బాగా నచ్చింది. సో సరే, ఆవిడ చేయడం బిట్టే సో తెర మీద హ్యూమన్ ఎమోషన్స్ని చూడడం అనేది అదొక ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మామూలు ఆఫ్ ది స్క్రీన్ అంత ఎమోషన్స్ చూడలేము, చూసిన చాలా తక్కువ ఉంటాయి. సో అది ఒక ఎక్స్పీరియన్స్, దాన్ని చూడాలని. వెయిటింగ్ ఫర్ యువర్ ఫోన్ కాల్ సార్. మీరు సినిమా చూసి నాకు దయచేసి చెప్పండి, అది ఏమున్నా నాకు చెప్పండి. ష్యూర్ సార్. యూ ఆల్వేస్ బిన్ సో ఎంకరేజింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.